అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరెక్ట్ పాయింట్సే పట్టుకుంటున్నాడు. విద్యార్థుల పేరుతో అక్కడికి వెళ్ళి అక్కడ ఉపాధి అవకాశాలు మనవాళ్ళు పొందేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు కాబట్టి స్టూడెంట్ వీసా అంటే స్టూడెంట్గానే కన్ఫైన్ కండి అన్నట్టు. సరే, ఇక చాటుగా చేసుకునే పనుల్ని పట్టుకుంటే ఇరుక్కుపోతారు, డిపోర్టేషన్ అవుతారు, లేకపోతే అరెస్ట్ అవుతారు, జైలు పాలవుతారు. ఇక చేసుకునే వాళ్ళు ఇష్టం. అలాగని ఆగట్లేదు, తగ్గింది. ఆ విధంగా కొంతమందికి వాళ్ళకి ఉపాధి. కానీ ఇప్పుడు మంచి పాయింట్ ఇంకోటి పట్టుకున్నది ఏంటంటే ట్రంప్, గర్భిణులు 7వ నెల 6వ నెల ఉన్న టైంలో అక్కడికి వెళ్తున్నారు. అక్కడున్న బంధువుల ద్వారా విషయాలు ఏదో టూరిస్టుల రూపంలో వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక అక్కడ మనకు సంబంధించిన డాక్టర్లు లేకపోతే కొంతమంది కరప్టెడ్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతన లెటర్ తీసుకుని ఇప్పుడు మనిషి కండిషన్ 7వ నెల వచ్చేసింది, 8వ నెల వచ్చేసింది, ఈ టైంలో వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక డాక్టర్ రిపోర్ట్ తీసుకుంటారు. దాని ఆధారంగా అక్కడి నుంచి కదలకుండా ఉండేటట్టు పర్మిషన్ తీసుకుంటారు. గర్భిణితో పాటు ఆడ భర్త వీడు. ఆ తర్వాత అక్కడే బిడ్డలను కంటున్నారు. బిడ్డలు కంటం వల్ల అక్కడ పుట్టే బిడ్డకి ఆటోమేటిక్గా అక్కడ పౌరసత్వం వస్తుంది. అలా పౌరసత్వం వచ్చినప్పుడు ఆ బిడ్డకి మైనార్టీ తీరు మేజర్ అయ్యేదాకా పోషించేందుకు ఈ తల్లిదండ్రులకు వస్తుంది. ఇట్లాగా అనేక మంది అలాగా 7వ నెల 8వ నెల ఆ టైంలో వెళ్ళి అక్కడ బిడ్డలు కన్నవాళ్ళు. ఇప్పుడు దానికి అట్లాంటి వీసాలకి అలాంటి గర్భిణులకి నాటెలవు. అది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. అంటే ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి అన్నమాట.